విజయవాడలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు పొందిన వారికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. వేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. చిన్న పెద్ద ఆలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ప్రభుత్వం నిధులు అందిస్తోందన్నారు. చోట అందుకనే కెమెరాలు పెడుతున్నాయండి. కెమెరాలు పెడితే ఇప్పుడు దొంగతనం అనేది ఆపటానికి ప్రివెంటివ్ చేయగలుగుతాను తప్పితే ఎక్కడా కూడా దొంగతనాన్ని ఆపే పరిస్థితి వ్యవస్థలో ఎవడు చేయలేడు. దొంగని పట్టుకోవటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు తప్పితే దొంగతనం అంటే వాడు మనసు మారాలి, సత్ప్రవర్తన రావాలి. అది అంత ఈజీగా అయ్యేది కాదు. 100% ఎక్కడ దొంగతనం జరిగినా 24 గంటల లోపలే మనం పట్టుకుంటున్నాం. మొన్న ఆంజనేయ స్వామి మన తిరుపతిలో జరిగినటువంటి సందర్భం మీరు చూశారు. ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని తీసుకుని వస్తే 17 గంటల్లో వాడు విజయనగరం దగ్గర ఒంగోలులో వాడి దగ్గర విగ్రహం ఉంటే 17 గంటల్లోనే పట్టుకున్నాం. అంటే దొంగతనం జరగటాన్ని ఆపటం అనేది కొద్ది కష్టసాధ్యం. దొంగతనం జరిగిన తర్వాత 24 గంటలు 17 గంటల్లోనూ దోషులను పట్టుకుని శిక్షించడం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వంలో లెక్క మీకేంటంటే వాళ్ళు ఏది తోని తిట్టు కోసం వెళ్తే ఆ రథం తగలబడిపోయింది, పిచ్చోళ్ళు చేస్తేనేమో పిచ్చోళ్ళు కొడితేనేమో ఇంకోటి అయింది, తల ఇంకోటి వెళ్ళి తీశాడు. ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం ఈ ప్రభుత్వం చెప్పట్లేదు. కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వీఆర్ వెరీ సీరియస్. ఎక్కడన్నా ఏదైనా జరిగితే జరగకుండా ఆపడానికి కావాల్సిన ప్రివెంటివ్ యాక్ట్ తీసుకుంటూనే జరిగిన చోట 24 గంటల్లో దోషులను శిక్షించడానికి ప్రభుత్వం కృతజ్ఞ ఇచ్చేంత ఉంది. అదేవిధంగా పనిచేస్తున్నాం. ఆల్రెడీ ఎండోమెంట్ మినిస్టర్ గారితో మన ఈయనతో కూడా కమిషనర్ గారితో అందరితో కూడా నేను మాట్లాడాను. బ్రాహ్మణ కార్పొరేషన్ తర్వాత ఎండోమెంట్ సమన్వయంతో లాస్ట్ టైం కూడా ఇచ్చారు, లేట్ గా ఇచ్చారు. అలా కాకుండా ముందుగానే ఇవ్వాలి. ఇప్పుడు మా మూర్తి గారు మూర్తి గారు ఉన్నారు, ఇప్పుడు అమలాపురం నుంచి వచ్చారు. ఈయన అదేవిధంగా రాజమండ్రిలో మా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మూర్తి గారు, అక్కడ మూర్తి గారు అదే అక్కడ మూర్తి గారు ఉన్నారు, హండోపురం నరసింహమూర్తి గారు ఉన్నారు డైరెక్టర్లు. మేమందరం కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా జనవరి లోపలే అందరికీ కూడా మీకు ఐడి కార్డులు ఇస్తాం. ఐడి కార్డులు ఇవ్వటమే కాదు, ఆ లోకల్ గా ఉన్నటువంటి ఏ పిన్ కోడ్ లో ఉంటారో అర్చకులు వాళ్ళకు పురోహితులు అక్కడే పూజలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఎందుకంటే దూరంగా వెళ్లకుండా, ఎందుకంటే రేపు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇబ్బందులు వస్తాయి. గత జరిగిన పుష్కరాల్లో ఆ ఇబ్బంది ఒకటి మేము చూసాం. ఒక్కొక్కరికి అలాట్మెంట్ వేరే చోట చేశారు, దూరంగా చేశారని. అది మా దృష్టికి వచ్చింది. అది కూడా కాకుండా మీరుండే ప్రాంతంలోనే మీరు పూజ చేసుకునే విధంగా, మీరు ఉండే ప్రాంతంలోనే మీరు కర్మలు చేసే విధంగా ఏర్పాటు చేస్తుంది. అక్కడికి ఇంకా ఎక్కువ కావాలంటే బయట నుంచి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తుంది. అందరికీ 100% అర్హులైన అందరికీ కూడా ఐడి కార్డులు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం